గంగవరం సమస్య కానీ దిబ్బపాలెం సమస్య కానీ చివరి రైతుకు న్యాయం జరిగే వరకు, ఆఖరి భూములు కోల్పోయిన మన పరిశ్రమల, మన స్టీల్ ఫ్యాక్టరీ వల్ల భూములు కోల్పోయిన ఆఖరి రైతు వరకు, వారి కుటుంబాల వరకు, చివరి వ్యక్తి వరకు, గంగవరం పోర్టు వల్ల కాలుష్యం వల్ల దెబ్బతిన్న ఆఖరి కుటుంబంలో ఆఖరి వ్యక్తి వరకు, అలాగే విశాఖ డైరీ వల్ల నీళ్లు కలుషితం అయిపోయి మనకి ఇబ్బంది పడవు, ఇవన్నీ నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నాను. నేను ఇక్కడి నుంచి ఎందుకు నిలబెడుతున్నాను అంటే, నాకు నిజంగా వైజాగ్ అనేది నాకు తల్లి లాంటిది, నాకు అన్నం పెట్టిన తల్లి. మీ అందరికీ నేను నిన్న చాలా ఇంటర్వ్యూస్లో చెప్తా, నేను మీ అందరికీ యాక్టర్గా తెలిసి ఉండొచ్చు, ఇంకోటి తెలిసి ఉండొచ్చు. నేను ఒక మన కానిస్టేబుల్ని ఎందుకు చెప్తుంటాను ప్రతిసారి అంటే, నేను వివరణ ఇచ్చాను ఇది ఎన్డీటీవీ ఇంటర్వ్యూలో. మా స్కూల్లో చదువుకునేటప్పుడు, ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నప్పుడు, నేను చిన్న వీధిబుల్లో నుంచి వెళ్ళేటప్పుడు, నెల్లూరు వెళ్ళేటప్పటికి మీ నాన్న ఏం చేసేవాళ్ళు అంటే, మా నాన్న చిన్న ఉద్యోగం చెప్పడం నాకు ఇబ్బంది అనిపించేది. అందరూ పడుకున్న వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు. అందుకని మా నాన్న ఇది కొంచెం ఒక రెండుసార్లు అబద్ధాలు చెప్పి ఇంకా మానేసింది. మా నాన్న ఏసీపీని చెప్పేవాడిని, ఇట్లా ఒక రెండుసార్లు అబద్ధం చెప్పి నాకే తప్పు అనిపించి మానేశాను. మా నాన్న చిన్న ఉద్యోగం అయినా సరే నేను ఎందుకు గర్వంగా చెప్పుకోను అని ఒక 5, 6 తరగతులు 7వ తరగతులు అనిపించి అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. ఈ రోజుకి ఎందుకు చెప్తున్నానంటే, నేను చాలా దిగువ మధ్య తరగతి నుంచి వచ్చాను, వీధి బడిలో చదువుకున్నాను. తర్వాత 6వ తరగతి నుంచి మామూలుగా చదివాను అనుకోండి. చాలా వీధి బడిలో చదువుకొని, మా అమ్మ ఇలాంటి వాతావరణంలో ఉండి, మా అమ్మ పంపు కొట్టుకుంటూ నీళ్లు తెచ్చుకొని, అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళం. అన్నయ్య సడన్గా యాక్టర్ అయ్యేటప్పటికి ఏదో మాకు కొంచెం కుదిరిందేమో, కానీ లేదంటే మేము ఇలాంటి గాజువాకులో, మన ఇలాంటి అకిరెడ్డి పాలెం లాంటి ప్రాంతంలోనే పెరిగే వ్యక్తితో. అలాగే ఒక సమస్య ఎలా ఉంటుంది, నేను నాకు డబ్బులు వచ్చినాయో, పేరు వచ్చిందో, మీ అందరి ఆదరాభిమానాలు వచ్చినాయో, నేను తృప్తి పడలేదు. నేను ఎక్కడ షూటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళిన, ఉదాహరణకి మనకి వైజాగ్లో షూటింగ్ చేసిన, ఒక్కొక్కటి మనసు ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కటి నాకు ఎక్కడైనా వచ్చే సమస్య కనిపిస్తుంది. నాకు ఎటు వెళ్ళినా తృప్తి లేదు. నాకు నా జీవితం యాక్టర్గా ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, ఎందుకు మా అన్నయ్య అడుగుతుంటాడు, మా అమ్మ అడుగుతుంటుంది కొంచెం పక్కన. స్కూల్ నుంచి బయటకు వచ్చేసారు మీరు, క్లాసులు లేవా మీకు? ఇది నేను